చాలు మేము ఉండిందే మేము ఆకారంగా తింటాం ఇబ్బంది రా మాకు ఈ మాత్రం వద్దు ఇవన్నీ మేము పడలేము ఈ వాసిన ఈ గాలి बात कर रहे हैं నేను పశువులు మేపుతున్నాను తెలీదు మాట్లాడటం అయితే తెలీదు రేషన్ తెలీదు ఏం తెలీదు వాళ్ళకి ఎవరికి కూడాను అక్కడ మాత్రం గబ్బు కొడుతుంది వాసన వస్తుంది అది మేము ఎట్ట భరాయించాలి వాసన భలే వాసన వస్తుంది ఒక్కోసారి పేడ అదేమంటే ప్రెసిడెంట్ని అడిగితే ఏమన్నారు మాకు తెలియదు అన్నారు అయితే అది కూడా నాకు తెలుసు ఈ భూమి కొన్నప్పటి నాకు తెలుసు కాబట్టి 3 తరాలు మారింది కాబట్టి వాళ్ళ తరపున వాళ్ళు చేశారు అంతే వాళ్ళ తరపున మనం బీడు కొని అమ్మేశామే అంతేగాని ఎక్కువ ఇదైపోతుండ్రు గర్భవతులు కూడా కళ్ళు తిరిగి పడిపోతుండ్రు చిన్నపిల్లలు కూడా కళ్ళు తిరిగి పడిపోతుండ్రు ఇంత ఇదిగా ఉంది మా ఊర్లో దానికి న్యాయం చేయండి कैसा हालत है मरना हो गया उसके बाद वो बीबी को वो लड़की वो अच्छा मरा उनका हालत वो న్యాయం చేయాలి యాజమాన్యం మాకు చర్చించాలి యాజమాన్యం చర్చించాలి న్యాయం చేయాలి ఫ్యాక్టరీ నిరంకుశవాదాలు నశించాలి ఫ్యాక్టరీ వారు అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి నశించాలి ఫ్యాక్టరీ వారు అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి నశించాలి రమేష్ అన్న ट्रेंड మీరు మన్నూరు ట్రెండ్ जानता हूँ इनका प्रॉब्लम क्या है क्या वो जान जाने के बाद क्या करना वो तो इसलिए पहले बंद करिए हमेशा जल रहा है नाइट हवा गैस अंदर छोड़ रहा है गैस लीकेज हो रहा है क्या करना है हम जीना है नहीं जीना बताइए हम जीना है मरना है ఒక్కరట్టు వచ్చి చూడాలి ఎన్ని డబ్బులు పెట్టుకొని నేను హాస్పిటల్కి తిరిగిందో పాపకాలం కాదు మాది పూజ అంటే ఏం చేస్తారు మా ప్రాణాలు నిలుపుతారు మీరా जान जाता है ఏం డబ్బులు లేరు आपका इंचार्ज है ना आपका इंचार्ज है ना सतीश कुमार उनको बुलवाइए आपको शुरू में क्या शुरू में हमारे बात समझिए सर पहले हमारा काम करने के पहले चालू सिविल इंजीनियर था ఎక్కువ పొల్యూషన్ ఎక్కువ పేడ ఎక్కడి నుంచో తెచ్చి కన్నుటలు పోసేస్తారు ఆ పేడలో ఇంకా పురుగులు ఆ పేడ పురుగులు అయ్యాది ఒక వాసన దుర్గంధమైన వాసన ఆ వాసన ఎగరాక వయసు అయిపోయింది కూడా మేము మోసుకున్నాము కానీ ఇప్పుడు రన్నింగ్ అవుతానే ఉంది లోపల పోయి చూస్తే మీకు తెలుస్తుంది పేడ ఎక్కువ ఆ బాయిలో పోయి చూస్తే అర్థమవుతుంది మీకు సిచ్యువేషన్ అక్కడ పురుగులు ఈగలు దాన్ని పట్టి చూస్తే అసలు మనం నిలవలేము ఆ బాధను భరాయించలేక మేము ఎన్నోసార్లు మా సర్పంచ్ గారు చెప్తే వాళ్ళే ఆడవాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే కోట్లు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు కోట్లు చెప్పాలి కదా ఫలానా మా సర్పంచ్ తీసుకున్నా ఇంకో సర్పంచ్ తీసుకున్నా ఎవరు తీసుకున్నారు కోట్లు తీసేసుకున్నారు
కట్టించుకున్నారు అని అంటారు. కోట్లు ఎవరికి ఇచ్చారు? ఎవరు చెప్పారు కట్టమని? సంతకం పెట్టమని. ఎవడన్నా మేము వచ్చి ఫ్యాక్టరీ పెట్టమని సంతకం పెట్టామా చెప్పండి? स्टार्टिंग में सुनिए सर, हमारे बात सुनिए सर, हेल्प करना पड़ रहा है, संडा पड़ा हाफ एन आवर क्यों वेटिंग करना? क्या बात किससे बात करना? कोड़ी पोट फैक्ट्री कट रखांगे அது எப்படி நிறுத்த முடியும் சொல்றாங்க. हमको हम मर जाना है तुम्हारी फैक्ट्री की वजह से? तुम्हारी फैक्ट्री की वजह से हम मर जाना है क्या? நீ சும்மா ட்ராமா போடுற இதெல்லாம் ஒத்துக்க முடியாது. किससे बात कर? नहीं साहब, हमारा एक दो बात है, हमारा काम रुकना है। सुनिए, आधा घंटा ये लोग कब तक रहेगा? सब प्रेस वाला कब तक रहेगा? आधा घंटा क्या करने? सुबह से हम 1 घंटा से हम इधर खड़े हैं। इतने लोग को जरूरत नहीं है तो वो लोग हमारा काम नहीं है ना, उनका तबीयत प्रॉब्लम है। మా ఇళ్ళలో తెచ్చి ఫ్యాక్టరీ కట్టి సమస్య మాకేంది సంపద చెప్తారు ఆడవాళ్ళు చెప్తున్నారు మీరు. మీ పరిస్థితి ఎట్టుందా? మా పరిస్థితి ఇదిగో సార్, ఇదిగో చూస్తున్నా. మాకేం ఉద్యోగాలు సార్? మా ప్రాణాలు పోయిన తర్వాత మాకు ఉద్యోగాలు, మాకెందుకని ఉద్యోగాలు? మేము కానీ ఉద్యోగాలు కానీ తెచ్చుకోండి. మా ప్రాణాలు ఉంటే చాలు, మాకు వెళ్ళే ఉద్యోగాలు. ఉద్యోగాలు చిన్న చిన్న బతుకుతాం. మాకు ఉద్యోగాలు ఇది బండాకాడ నుంచి ఇది ఆరోగ్యాలతో ఏమంతా చేస్తా ఉన్నాం. ఇంకేం ఉద్యోగాలు నిలబడి మాట్లాడేదానికి కూడా బిడ్డలు ఏం కావాలా చెప్పండి? పిల్లకాయలు అన్నం తింటే వాసన సార్ ఎవరు ఇచ్చేది? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారా లేకపోతే వీళ్ళు ఇచ్చారా? ఆరోగ్యం 2 years అయిందండి. ప్రొడక్షన్ మాత్రం 6 months, 4 months, 5 months అయింది. ఇది వాస్తవానికి ఈ బయోగ్యాస్ సప్రెస్డ్ ప్లాంట్ అంటారు, గ్యాస్ ప్లాంట్ అంటారు. ఇది వాస్తవానికి ఆరెంజ్ కేటగిరీలో ఉంటుంది. కేటగిరీలు ఉంటాయి, వైట్, ఆరెంజ్, రెడ్ అటు ఉంటాయి. అది తీవ్రత ఉంటుంది. వైట్ తక్కువ ఉంటుంది, ఆరెంజ్ ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు హైర్ అథారిటీస్కి లెటర్ పెడితే వైట్ కేటగిరీ అలౌ చేస్తారట మేము సమాచారం సేకరిస్తే. కానీ ఆ వైట్ కేటగిరీకి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘిస్తే మళ్ళీ ఆరెంజ్ కింద పోతుందట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము గ్రామస్తులు మేము కలెక్టర్ గారిని సంప్రదించాము. ఇస్తే ఆయన పొల్యూషన్ కంట్రోల్ వారి నామ్స్ ప్రకారం మేమే ప్లాంట్ ఎత్తేమని మేము కోరలేను. మా ప్రాణాలు కాపాడండి, న్యాయం చేయండి గ్రామానికి. దానికి సంబంధించినటువంటి నియంత్రణ చర్యలు ఏమేమి తీసుకోవాలో అవి తీసుకొని కాపాడండి. స్థానికులకి ప్రయారిటీ ఇవ్వండి. ఉద్యోగాల్లో వాటిల్లో మాకు ఇబ్బందికరంగా ఉంది, లేకపోతే మేము లేచిపోవాల్సిన పరిస్థితి. కనీసం తిండి లేకున్నాము. రాత్రులు పిల్లలు చదువుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి, పొగులు ఇంకా శబ్దాలు తక్కువ. నైట్ టైము పెద్ద శబ్దాలు వస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామం కోసం వరకు వస్తుంది పని. ముఖ్యంగా ఇక్కడ పక్కనే అరుంతివాడ కాలనీ, ఎస్సీ కాలనీ మరీ ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సమయంలో తిండి తినేటప్పుడు బయట తినలేరు. బయట తింటే అది ఏం పడుతుందా, ఏం వాసన వస్తుంది తినలేక ఈగులు కూడా పోయిన సమయం ఇక్కడ ఈ ముడి పదార్థాలు పేడ వాడతారు. పేడ, గిడ్డ పదార్థాలు వాడతారు. ఈ పేడ వచ్చే సమయంలో వాటి నుంచి వచ్చేటువంటి ఈగలు, దోమలు దగ్గర ఉండే ప్రాంతం కాబట్టి గోడ కిందనే ఉంది, ప్లాంట్ కిందనే ఉంది. వాళ్ళు ఇబ్బంది సఫర్ అవుతున్నారు. మేము కనీసం అందరూ వాళ్ళు ఏమైనా మీ ఊళ్ళో వాళ్ళు అందరూ స్పందించాలంటే ఏందో అని చెప్పి మాకు కూడా వీటి మీద గట్టిగా మాట్లాడితే ఈ పరిస్థితులు కలుగుతున్నాయి. ముఖ్యంగా మేము కోరేది ఈ రిలయన్స్ ఎనర్జీ బయోగ్యాస్ ఎనర్జీ ప్లాంట్ వాళ్ళు యాజమాన్యం సత్వరమే సంబంధించినటువంటి పొల్యూషన్ సంబంధించి మా యొక్క సమస్యలన్నీ పరిష్కరించి గ్రామస్తులకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా కల్పించిన హక్కులను వాడుకుంటాం. అదేమంటే పేలుపాళెం పోతే డిస్ప్యూట్ విలేజ్ అని రెవెన్యూ అధికారులు కానీ, మండల అధికారులు కానీ ఈ విధంగా చేశారు. కానీ మేము వారం క్రితం కలెక్టర్ గారు కలిసి మా సమస్య చావు బతుకుల మధ్యలో మేము ఉన్నాము అని చెప్తే కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి
ఇమీడియట్గా పిలిచి వాళ్ళ సమస్య పరిష్కారం చేయమని. సరే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మేమందరం 50 మంది వెళ్ళి వాళ్ళ ఆఫీసుకు కూడా పోయి సీల్ కూడా వేసి రిసీవ్డ్ కాపీ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన సమాధానం ఈ రోజు వరకు సార్ మీరు ఇవ్వండి మేము బేస్తవారం వచ్చేస్తామని చెప్పాడు ఈ గారు. తర్వాత నుంచి ఆయన ఫోన్లు ఎత్తడం లేదు. అంటే ఆయన ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు మా సమస్య అయితే తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పుడు దీన్ని పరిష్కరించాలంటే మేము ప్రస్తుతానికి 23 మంది పై అధికారులందరికీ లెటర్స్ పెట్టి రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందరికీ సమాచారం అందించాం. ఈ రోజు వరకు మేము సోమవారం గ్రీవెన్స్లో ఇస్తే కలెక్టర్ గారు వెంటనే స్పందించి పొల్యూషన్ వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్ పంపిస్తే ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు మా గ్రామానికి రాలా. అంటే ఈ ఉద్దేశం ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎవరిని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసిందో అర్థం కావట్లే. అయితే మేమైతే ఈ ఊర్లో జీవనం సాగించలేము. అది వాళ్ళకి అంత పలుకుబడిగానుంటే మమ్మల్ని అందరినీ బయటకు తరిమేసి మమ్మల్ని వేరే దగ్గర ఏమన్నా వాళ్లే మాకు స్థలాలు అన్నీ చూపించేసి మేము అడిగి పోతే మా గ్రామ ప్రజలు అయిపోయి మేము అందరూ సుఖంగా బతుకుతాం. ఇక్కడైతే మేము కనీసం 2 సంవత్సరాలకి ఒక్క మనిషి బతకడు. ఫ్యాక్టరీ ఆదాయం డెవలప్మెంట్ వేరే సంగతి, ఒక్క మనిషి బతికే పరిస్థితి లేదు. ఒక్కొక్క మహిళ అయితే దుమ్ము పీల్చి లక్షలు ఖర్చు పెట్టుకున్నా కానీ ఆరోగ్యం వైరం కావట్లే. వాళ్ళు పై అధికారులకి చెప్పాం, వాళ్ళలో ఫణిధర్ గారిని ఒక ఆయనకి చెప్పాం, లేదంటే మా వాళ్ళని పంపిస్తాం, మా వాళ్ళని పంపించాం మీకు ఇన్స్పెక్షన్ చేస్తారని పంపించారు. 6 గంటలు 6 మంది అక్కడికి వచ్చారు. 6 మంది వచ్చిన తర్వాత చూశారు. మా వాళ్ళు అందరూ ఆందోళనకరంగా ఆయనకు సమాధానం చెప్పారు. ఆమె తర్వాత ఆయన ఏమంటాడు, మాకు రావట్లేదు వాసన, మీకేం వస్తున్నట్టు. ఇంతమందిని ఆయన అమాయకులుగా చేసి ఆ సతీష్ గారు అని ఆయన ఈ ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత మా గ్రామంలో చాలా రకరకాల రాజకీయాలు చేస్తూ అతను అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అతనికి ఆ సతీష్ గారు ద్వంద్వ వైఖరి వలన మా గ్రామస్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల దయచేసి ఈ ప్లాంట్ వలన మాకు ఈ దుర్వాసనలు, ఈ వేస్ట్ ఇవన్నీ రాకుండా అరికట్టాలని మీడియా ద్వారా పై అధికారులందరినీ కోరుతున్నాను.